ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. పార్టికల్ అనేది ఒక సర్కిల్లో మూవ్ అవుతూ ఉంది, సర్కిల్ రేడియస్ క్యాపిటల్గా ఇచ్చారు. ఇన్ హాఫ్ రివల్యూషన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఈస్ అండ్ డిస్టెన్స్ కవర్డ్ ఈస్. ఓకే, సో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకే, సో ఒక సర్కిల్, దాని రేడియస్ ఆర్ అని చెప్పారు. సో సెంటర్ నుండి ఎటువైపు తీసుకున్న రేడియస్ ఆర్, ఇది ఆర్ఏ, లెఫ్ట్ సైడ్ కూడా ఆర్ఏ. ఓకే, సో ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఇక్కడ బి అనే పాయింట్, ఇక్కడ సి తీసుకుందాం. సో ఇన్ హాఫ్ రివల్యూషన్, సో ఒక కంప్లీట్ రివల్యూషన్ అంటే సర్కిల్ మొత్తం వచ్చేస్తుంది. అదే హాఫ్ రివల్యూషన్ అంటే సెమీ సర్కిల్ వరకే వస్తుంది. హాఫ్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్లో హాఫ్. సో హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఇది. సో మన పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఏ నుండి బీకి, బి నుండి సికి, ఇట్లా హాఫ్ సర్కిల్. ఓకే, సెమీ సర్కిల్. సో డిస్ప్లేస్మెంట్ అలానే డిస్టెన్స్, ఈ రెండు అడుగుతున్నారు వాళ్ళు. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏం రాసుకుంటాం మనం, ఏసీ. స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, డిస్ప్లేస్మెంట్. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి సి దగ్గరికి ఆగిపోయింది హాఫ్ రివల్యూషన్లో. సో ఏసీ. సో ఏసీ అంటే ఏమొస్తుంది ఇక్కడ, డయామీటర్. ఓకే, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో డయామీటర్ అంటే అర్థం ఏంటి, 2 ఇంటూ రేడియస్. సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఇది. నెక్స్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మనకి ఏమొస్తుందంటే ఏబిసి. సో ఈ కర్వ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మన పార్టికల్ ఎలా మూవ్ అయింది, ఏ నుండి బీకి వెళ్ళింది, బి నుండి సికి వెళ్ళింది. సో ఇది ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్. ఇది ఎలా ఉందంటే ఒక సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే అర్థం ఏంటి, 2πr. సర్కిల్ మొత్తానికి వచ్చేసి 2πr. మరి ఇప్పుడు ఇది సెమీ సర్కిలే కదా, హాఫ్ రివల్యూషన్ అంటే హాఫ్ సర్కిలే వస్తుంది. సో అందువల్ల దీనికి వచ్చేసరికి π ఇంటూ క్యాపిటల్. ఓకే, సో ఇది డిస్ప్లేస్మెంట్ 2 ఇంటూ రేడియస్ 2r, డిస్టెన్స్ అనేది πr. ఓకే, థ్యాంక్ యూ.